ఫ్రాన్స్ ఉగ్రదాడి మళ్లీ వణికించింది. ప్యారిస్లోని IMF కార్యాలయాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. లెటర్ బాంబు పేలడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాంబు పేలుడు తర్వాత IMF జాగ్రత్తగా సీజ్ చేశాయి. కార్యాలయంలో అణువణువు సోదాలు నిర్వహించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. దక్షిణ ఫ్రాన్స్లోని గ్రాసీపట్నంలో కూడా టెర్రరిస్టులు పంజా విసిరారు. గ్రాసీపట్నంలో ఓ స్కూల్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అకస్మాత్తుగా దుండగులు కాల్పులకు తెగబడడంతో విద్యార్థులు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఫ్రాన్స్లో ఏకకాలంలో 2 చోట్ల బాంబు దాడులు జరగడంతో ప్రభుత్వ యంత్రాంగం ఉలికిపడింది. ముందు జాగ్రత్త చర్యగా ప్రధాన కూడళ్లలో తనిఖీలను ముమ్మరం చేశారు. అనుమానితులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటూ విచారణ చేస్తున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది. వరుస వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ట్రావెల్ బ్యాన్ అమలు చేయడం సాధ్యం కాదంటూ హవాయి కోర్టు స్టే విధించింది. అమెరికాలో మరికొద్ది గంటల్లో అమలు కావాల్సిన ట్రావెల్ బ్యాన్ పై హవాయి కోర్టు స్టే విధించడం ట్రంప్ సర్కార్కు ఎదురు దెబ్బగా వివరణిస్తున్నారు నిపుణులు. ట్రావెల్ బ్యాన్ పై నిషేధం విధించకపోతే అది వైద్యం చేయలేని గాయంగా మిగిలిపోతుందని హవాయి ఫెడరల్ న్యాయమూర్తి పేర్కొన్నారు. ట్రావెల్ బ్యాన్ అమలు చేయడానికి అంగీకరించబోమని స్పష్టం చేశారు. సవరించిన ట్రావెల్ బ్యాన్ చట్టాన్ని కూడా అమలు చేసేందుకు కోర్టు అంగీకరించలేదు. ప్రజలు శరణార్థులను అడ్డుకునేందుకు బ్యాన్ ప్రవేశపెట్టి విమర్శల పాలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ చట్టంలో కొన్ని సవరణలు చేశారు. ఇరాక్ మినహాయింపునిచ్చి 6 ముస్లిం దేశాలైన ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ నుంచి విదేశీయులు శరణార్థులు రాకుండా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రతిపాదించారు. అయితే సవరించిన ఈ ట్రావెల్ బ్యాన్ కూడా కోర్టు అంగీకరించలేదు. అమెరికాలో స్టెల్లా మంచు తుఫాను బీభత్సం కొనసాగుతోంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు నార్త్ వెస్ట్ ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 30 అంగుళాల మేర మంచు పేరుకుపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మంచు తుఫాను కారణంగా 6 చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. స్టెల్లా మంచు తుఫాను కారణంగా దాదాపు 10,000 విమానాలు రద్దయ్యాయి. న్యూయార్క్, న్యూజెర్సీలో ఎమర్జెన్సీని ప్రకటించారు. న్యూయార్క్, రోడ్ ఐలాండ్, న్యూ హ్యాంప్షైర్లలో ఇప్పటికీ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. విమాన సర్వీసులు బంద్ కావడంతో చాలా మంది ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయారు. బయటికి వెళ్లే పరిస్థితి లేక విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. న్యూయార్క్లో 20 అడుగుల మేర మంచు రోడ్లపై పేరుకుపోయింది. అటు పెన్సిల్వేనియాలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టుగా చెబుతున్నారు. రోడ్లపైన భారీ మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోవాలో మనోహర్ పారికర్ బల పరీక్ష నెగ్గారు. బల నిరూపణకు అవసరమైన మెజార్టీ 21 కాగా 22 మంది ఎమ్మెల్యేలు పారికర్కు చేకొట్టారు. విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా 16 మంది ఓటేశారు. కాంగ్రెస్ కంటే తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పవర్ గేమ్లో పైచేయి సాధించింది బీజేపీ. గోవా అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా బలపరీక్ష నెగ్గాలంటే 21 మంది సభ్యుల మద్దతు కావాలి. గోవాలో బీజేపీ 13 స్థానాలు గెలిచింది. దాంతో పాటే చెరో 3 స్థానాలు గెలుచుకున్న గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్ర గోమంతక్ పార్టీలు బీజేపీకి మద్దతు తెలిపాయి. స్వతంత్రులు సహా 22 మంది మద్దతును సాధించి విజయబావుట ఎగరవేసింది బీజేపీ. పంజాబ్లో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కెప్టెన్ అమరేందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 75 ఏళ్ల అమరేందర్ పంజాబ్ ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి. మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ లో సూపర్ సీనియర్ ఎమ్మెల్యే బ్రహ్మ మహేంద్ర 4వ ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజేంద్ర సింగ్ బాజ్వా, పంజాబ్ లోని సంపన్న ఎమ్మెల్యే రాణా గుర్జీత్ సింగ్ సహా 6 నేతలు అమరేందర్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా అనేక మంది వీవీఐపీలు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. పంజాబ్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పంజాబ్లో అనవసర ఆర్భాటం కోసం వృధా ఖర్చులు చేయకూడదని నిర్ణయించినట్టు కెప్టెన్ అమరేందర్ సింగ్ సన్నిహితులు మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకారాన్ని సింపుల్ గా పూర్తి చేశారని తెలిపారు.
ఎఫ్టీవీ ఒరిజినల్స్ ను హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో హీరో మహేష్ బాబు ప్రారంభించారు. మహేష్ బాబు చేతుల మీదుగా ప్రారంభమైన ఎఫ్టీవీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ డబ్బులిస్తే ఆన్లైన్ మూవీలో కూడా నటిస్తారంటూ చిరునవ్వు నవ్వారు. బాహుబలి ద బిగినింగ్ సంచలనం సృష్టించింది. కలెక్షన్ల సునామీలు వచ్చాయి. ఇప్పుడు బాహుబలి ద కంక్లూజన్ సినిమా కాదు, ట్రైలర్ చరిత్ర సృష్టించింది. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, భారత చలనచిత్ర చరిత్రలోనే అతిపెద్ద రికార్డు. టీజర్ విడుదలైన 8 గంటల్లోనే యూట్యూబ్ లో 1 కోటి వ్యూస్ దాటాయి. ఇది ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్. ఉదయం 9 గంటలకు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. సాయంత్రం 5 గంటలకు 1 కోటి వ్యూస్ వచ్చాయి. దేశంలో ఇంతకు ముందు ఏ సినిమాకు ఇన్ని వ్యూస్ రాలేదు. 8 గంటల్లోనే 1 కోటి వ్యూస్ వచ్చాయంటే బాహుబలి 2 పై క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన కబాలి సినిమాకు 24 గంటల్లో 50 లక్షల వ్యూస్ వచ్చాయి. సినిమా రిలీజ్ కు ముందే ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయిన గంటల్లోనే రికార్డు బ్రేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో బాహుబలి ట్రైలర్ గురించి చర్చ నడుస్తోంది. బాహుబలి ద కంక్లూజన్ టీజర్ అంచనాలను పెంచేసింది. ఏప్రిల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ సినిమా కలెక్షన్లు 1000 కోట్లు రాబట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారు నిర్మాతలు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో బాహుబలి ద కంక్లూజన్ ట్రైలర్ విడుదలయ్యాయి. సినిమా అంచనాలను నిజం చేస్తూ మైండ్ బ్లోయింగ్ గా ఉంది ట్రైలర్. ఉత్కంఠ భరిత సీన్లతో ముందుకు సాగింది. అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నను పొడిగిస్తూ రహస్యంగానే ఉంచేశారు. ఏప్రిల్లో విడుదల కానున్న సినిమా బాహుబలి మొదటి భాగాన్ని మించి ఉంటుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న పజిల్ కూడా ఈ సినిమాతో సమాధానం దొరకనుంది. హైదరాబాద్ సినిమాక్స్ లో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. రాజమౌళి, రాఘవేంద్రరావు, హీరో ప్రభాస్, రానాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సహకరించేందుకు మాస్టర్ కార్డ్ సంస్థ ముందుకు వచ్చింది. విశాఖలో ఆవిష్కరణల అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. విజయవాడ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన మాస్టర్ కార్డ్ గ్లోబల్ సీఈఓ అజయ్ బొంగ పలు అంశాలపై చర్చించారు. ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రిస్తూ ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వం నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లు ఎందుకు విజయవంతమయ్యాయో, ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు విఫలమయ్యాయో తెలుసుకోవాలని సూచించారు ఆయన. తెలంగాణలో కుల వృత్తులకు ఎప్పుడూ లేని విధంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. గ్రామాలను అభివృద్ధి వైపు నడిపించేందుకు బడ్జెట్ దోహదపడుతుందన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత సీసీ రోడ్ నిర్మాణం పనులకు గోడౌన్ పనులను ప్రారంభించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల ప్రకటనను హైకోర్టు రద్దు చేసింది. కొత్త నోటిఫికేషన్ జారీ చేసి రిక్రూట్మెంట్ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. మెడికల్ గా అన్ఫిట్ గా ఉండి కుటుంబానికి ఏ ఆధారం లేని వారికి ఉద్యోగం ఇవ్వొచ్చని ధర్మాసనం తెలిపింది. మొత్తం వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా సింగరేణి బోర్డు పర్యవేక్షించాలని హైకోర్టు ఆదేశించింది. వారసత్వ ఉద్యోగాలపై ఫిబ్రవరి 1వ తేదీన నిరుద్యోగి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఫిబ్రవరి 18న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 14న అడ్వకేట్ జనరల్ ఈ కేసులో వాదనలు వినిపించారు. వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు ఇవాళ తన తీర్పును ప్రకటించింది. సింగరేణి కాలరీస్లో వారసత్వ ఉద్యోగాలపై గత ఏడాది అక్టోబర్లో సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. జనవరి 1 నుంచి దరఖాస్తుల కూడా స్వీకరణ మొదలైంది. తాజాగా ఇప్పుడు హైకోర్టు వారసత్వ ఉద్యోగాలకు బ్రేకులు వేయడంతో ప్రభుత్వం తర్వాత ఏం చేయబోతుందనేది కీలకంగా మారింది. ప్రభుత్వం హైకోర్టులో వాదనలు సరిగా చేయకపోవడం వల్లనే వారసత్వ ఉద్యోగాలను కోర్టు రద్దు చేసిందని తెలంగాణలో బీజేపీ పక్షనేత కిషన్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి సమర్థవంతమైన వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు ఆయన. సింగరేణిలో కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు అమలు ప్రక్రియపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కార్మికుల్లో నిరాశ నెలకొంది. వారసత్వ నియామకాలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కొత్తగూడెంలోని కొంతమంది కార్మికుల కుటుంబాలు నిరాశలో మునిగిపోయాయి. అయితే ప్రభుత్వ నిర్ణయంపై సిఐటియు కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి పారిశ్రామిక వాడలో కార్మికులు హైకోర్టు తీర్పుపై ఆందోళనకు గురవుతున్నారు.
తమకు అన్యాయం జరుగుతుందని నిరాశ చెందుతున్నారు. కేవలం మెడికల్ అన్ఫిట్ ద్వారా మాత్రమే వారసులకు ఉద్యోగాలు ఇవ్వొచ్చని హైకోర్టు చెప్పడంతో కొందరికి ఊరటనిచ్చింది. ఇప్పటికే ఉద్యోగాల కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని కొంతమంది తమ కూతుళ్లకు పెళ్లిళ్లు కూడా చేశారు. జర్నలిజంలో విలువలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సికే ప్రసాద్. మీడియా సంస్థలు స్వతంత్రంగా నడిచేందుకు సొంత లిమిట్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఆయన. హైదరాబాద్ ప్రెస్ క్లబ్, తెలంగాణ యూనియన్, వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఎథిక్స్ ఇన్ కాంటెంపరీ జర్నలిజం అంశంపై సెమినార్ జరిగింది. అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ బైకులపై స్టంట్స్ చేస్తూ గుంపులుగా తిరిగితే రోడ్ రోమియోలపై పోలీసులు ఆపరేషన్ మొదలుపెట్టారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న రోమియోలకు హైదరాబాద్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాదు, వివరణ ఇస్తే గానీ వాహనాలను తిరిగి ఇవ్వము అని స్పష్టంగా తెలిపారు పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ బైక్పై వెళ్తున్న యువతులను వెంబడించి వారిని చేతులతో కొడుతూ తిరుగుతున్న వారిని, ముఖ్యంగా రాత్రి 12 తర్వాత రోడ్లపై స్టంట్స్ చేసే వారిపై నజరు పెట్టారు పోలీసులు. అంతేకాదు, ఇలా యువత రోడ్లపైకి రావడానికి సగం కారణమవుతున్న తల్లిదండ్రులు కూడా వార్నింగ్ ఇచ్చారు. రాయలసీమకు చట్టబద్ధంగా రావాల్సిన నీళ్లను తెచ్చుకునేందుకు పోరాటం చేయాలని రాయలసీమ నీటి సాధన సమితి పిలుపునిచ్చింది. సమితి అధ్యక్షుడు వజ్జ దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ చట్టబద్ధతపై సదస్సు నిర్వహించారు. సదస్సులో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని తీర్మానం చేశారు. ప్రజలు పోలీసులకు మరింత చేరువలో ఉండే విధంగా నిర్మల్ జిల్లా పోలీస్ హెల్ప్ లైన్ డీజీపీ రవివర్మ ప్రారంభించారు. జిల్లా పోలీస్ వాట్సాప్, మెయిల్, ఫేస్బుక్ అకౌంట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలీసు సేవలు సత్వరంగా ప్రజలకు అందే విధంగా చూడాలని కోరారు డీజీపీ రవివర్మ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని నర్కోట్లో జరుగుతున్న ఓ మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్నారు అధికారులు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బాధితురాలు ఇంటికి చేరుకున్నారు అధికారులు. బాలిక తల్లిదండ్రులకు మ్యారేజ్ చట్టం గురించి వివరించి వివాహాన్ని అడ్డుకున్నారు. బాధితురాలిని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిత్తూరు జిల్లాకు చెందిన మహిళా కిడ్నాపర్ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల పసికదితో పద్మావతి ఎక్స్ప్రెస్ లో వచ్చిన కిడ్నాపర్ కుమారిని గుర్తించిన పోలీసులు ఆమెను రైలు నుంచి కిందకు దించారు. మహిళను స్టేషన్ కు తరలించి పసిపాపను తల్లిదండ్రులకు చేర్చారు. రామాపురానికి చెందిన శాంత అనే మహిళ 6 నెలల పసిపాపతో ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో ఈ కిడ్నాప్ జరిగింది. శాంతకుమారి పక్కింట్లో ఉండే పసికందును అపహరించింది. తల్లి ఫిర్యాదుతో కిడ్నాపర్ కదలికలపై నిఘా పెట్టిన చిత్తూరు జిల్లా పోలీసులు ఆమె పద్మావతి ఎక్స్ప్రెస్ లో పారిపోతున్నట్టుగా గుర్తించారు. ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రైలు ఒంగోలు స్టేషన్ కు చేరగానే తనిఖీలు నిర్వహించి కిడ్నాపర్ను పట్టుకున్నారు ప్రకాశం పోలీసులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై రోగి బంధువులు దాడి చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే 4 రోజుల పసికందు చనిపోయిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ధర్నాకు దిగారు. హుజూరాబాద్ మండలం సింగాపురం గ్రామానికి చెందిన రాజు, గంగా భవానీలకు 4 రోజుల క్రితం బాబు పుట్టాడు. సరైన వైద్యం అందించకపోవడంతో ఆ బాబు చనిపోయాడు. నెల్లూరు జిల్లా బుచ్చి మండల కేంద్రంలో మద్యం షాపు నుంచి డబ్బులు తీసుకుంటున్న ఎక్సైజ్ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మండల కేంద్రంలో వెంకటరెడ్డి అనే వ్యాపారికి ఉన్న 2 మద్యం షాపుల నుంచి ప్రతి నెల ఎక్సైజ్ అధికారులు మామూలు తీసుకుంటున్నారు. దీనిపై బాధితులు టీవీ9 ఆశ్రయించి అవినీతి అధికారిని పట్టించారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న 2 పాత నేరస్తులను పట్టుకున్నారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. వీరిలో నగేష్ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో 21 దొంగతనాలు, నాగేశ్వరరావు గుంటూరు జిల్లాలో 13 దొంగతనాలు చేశారు. వీరిపై కొద్ది రోజులుగా నిఘా పెట్టిన పోలీసులు వారిని పట్టుకుని రిమాండ్కు తరలించారు. గోవాలో దారుణ హత్యకు గురైన బ్రిటిష్ మహిళా టూరిస్ట్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు వికాస్ భగత్ ను అరెస్ట్ చేశారు. హిస్టరీ షీటర్ అయిన వికాస్ యువతపై అత్యాచారం చేసి హతమార్చాడని పోలీసులు తెలిపారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని వెల్లడించారు. బ్రిటన్కు చెందిన 28 ఏళ్ల యువతి డానియలే గోవాలోని కాన్గోనా బీచ్ దగ్గర శవమై తేలడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించామని ప్రకటించారు. స్థానికుడైన వికాస్ భగత్ ఆమెకు బీచ్ లో పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారని, ఆ తర్వాత స్కూటీపై తిరిగారని విచారణలో తేలింది. విషయం బయటకు పొక్కకుండా నిందితుడు ఆమెను హతమార్చాడని తెలిపారు పోలీసులు. శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా చేశాడు.
బ్రిటన్లోని లివర్పూల్కు చెందిన డానియలే హోలీ వేడుకలో పాల్గొనేందుకు భారత్కు వచ్చింది. భారత్కు బయలుదేరడానికి ముందు ఫేస్బుక్ ద్వారా తన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె సంతోషంతో పొంగిపోయింది. కొత్త అడ్వెంచర్ కోసం భారత్కు వెళ్తున్నట్టుగా పోస్ట్ చేసింది. కానీ గోవాలో నేర ప్రవృత్తి కలిగిన వికాస్ భగత్ పరిచయం కావడం ఆమె పాలిట శాపంగా మారింది. కేంద్ర మంత్రి రాధాకృష్ణన్కు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది. జేఎన్యూ స్టూడెంట్ ముత్తుకృష్ణన్కు నివాళులర్పించేందుకు ఆయన సేలం వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రాకను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా గుంపులో నుంచి ఓ వ్యక్తి మంత్రిపైకి చెప్పు విసిరాడు. జేఎన్యూకు చెందిన దళిత విద్యార్థి 22 ముత్తుకృష్ణన్ ఇటీవల అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. ముత్తుకృష్ణను కడసారి చూసేందుకు బంధువులు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఆయన స్వస్థలమైన సేలంలో అంత్యక్రియలు నిర్వహించారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు అంటున్న ముత్తుకృష్ణ తల్లిదండ్రులు ఆయన మృతిపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అటు ముత్తుకృష్ణన్ కుల వివక్షకు బలయ్యాడని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కేంద్రీయ విద్యా సంస్థలలో కుల రక్కసంతు చూడాలని నినదించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు వివక్షకు బలి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సేలం వాసులు. ముత్తుకృష్ణన్ మృతిపై SC/ST చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరోజు సమ్మెకు దిగారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నగరంలోని పలు సంస్థల ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. తపాలా, ఆదాయ పన్ను శాఖ, అటామిక్ పవర్ తదితర సంస్థల ఉద్యోగులు వారి ఆఫీసుల ముందు నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సర్వే ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఒకరోజు నిరసనకు దిగారు. హైదరాబాద్ ఉప్పల్లోని సంస్థ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విధులను బహిష్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాత పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మంత్రుల ఆధ్వర్యంలో కమిటీ వేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వాతావరణ మార్పులతో 2 రోజులుగా హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. పలు చోట్ల వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయం కలిగింది. వేసవి కాలంలో కురుస్తున్న ఈ వర్షానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో భారీ ఎత్తున వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులతో వడగండ్ల వాన కురవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో పసుపు, ఎర్రజొన్న దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతికొచ్చిన పసుపు, ఎర్రజొన్న పంట కళ్ళల్లో నీళ్లతో తడిచిపోయింది. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు సిపిఐ నేత కామేశ్వరరావు. అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్షలకు సంఘీభావంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిందాల్ ట్రేడ్ మార్క్ ను ఉపయోగిస్తూ అక్రమంగా TMT బార్లను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై అధికారులు దాడులు చేశారు. జిందాల్ ట్రేడ్ మార్క్ ను ఉపయోగించి రాయలసీమ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమంగా TMT బార్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ మేరకు జిందాల్ ఫిర్యాదుతో ఢిల్లీ జిల్లా కోర్టు జడ్జి ఆదేశాలతో ఈ దాడులు చేశారు. హైదరాబాద్ లో హోలీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. హోలీ రోజున కలర్ అనుకుని టర్పెంటాయిల్ ను మరో యువతి మీద పోయడంతో బీటెక్ చదివే చందు మంటల్లో చిక్కుకున్నాడు. 70% కారణ గాయాలతో 2 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే చందు చావుకు కారణమైన వారిని శిక్షించాలని బంధువులు ధర్నాకు దిగారు. హైదరాబాద్ శివార్లో భూములను డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్న 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీ నగర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వరం, మూసాపేట, కొంపల్లిలోని పలు ప్రాంతాల్లో ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని మేడిపల్లి కల్లాన్ గ్రామంలో కల్తీ ఆయిల్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై పోలీసులు దాడి చేశారు. పశువుల ఎముకలతో కల్తీ నూనెను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారనే ఫిర్యాదుతో పోలీసులు దాడి చేశారు. ఫ్యాక్టరీని సీజ్ చేసిన పోలీసులు కల్తీ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామంలో వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ చనిపోయాడు. పాలడుగు గ్రామ సమీపంలో పంట పొలాల్లో కూలీలు ఉపాధి పనులు చేస్తూ ఉండగా హఠాత్తుగా గద్దెల రాములు కొప్పుకూలి పడిపోయాడు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లా ఫలితం లేదు. 2 రోజులుగా ఎండలో పనిచేయడం వల్లనే రాములు చనిపోయాడని కార్మికులు అంటున్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో రత్నదీప్ సూపర్ మార్కెట్ కొత్త బ్రాంచ్ను ప్రారంభించింది. 1987లో మొదటి బ్రాంచ్ను ఏర్పాటు చేసి తర్వాత రత్నదీప్ సంస్థ నగరమంతా తన శాఖలను విస్తరిస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందిస్తామని, తక్కువ ధరలకే అన్ని రకాల వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రముఖ ఎయిర్ కండిషన్ సంస్థ బ్లూ స్టార్ ఇన్వర్టర్ ఏసీలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కార్పొరేట్, కమర్షియల్ సెక్టార్లలో వెలుగొందిన బ్లూ స్టార్ గృహ వినియోగదారులకు కొత్త ఏసీలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. దాదాపు 625 రకాల ఏసీలను మార్కెట్లోకి విడుదల చేసినట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ముకుందన్ మీనన్ తెలిపారు. భక్తుల నమ్మకానికి హద్దులు లేకుండా పోతున్నాయి. తమ కోరికలు తీర్చేందుకు భక్తులు నాలుకలకు తాళాలు వేసుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలంలో స్వారమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఏపీ, కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవంలో రేపు రథోత్సవం జరుగుతుంది. 18వ తేదీన జరిగే ఏకాదశి సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో ఈవో రాజేశ్వర్ భక్తులు పాల్గొన్నారు.